స్తోత్రం. మీ అపారమైన ప్రేమ, సరిహద్దులు లేని మీ క్షమ మమ్మను సజీవుల లెక్కలో ఉంచి దేవా మీ కృపచేత నింపి కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ దేవా మీ కృప వెంబడి కృపను మా మీద కుమ్మరిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ పాద సన్నిధిని సమీపించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవి మా సొంతమవునట్లు మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న వాక్య సందేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి మీరు కృప చూపించండి. మాకందరికీ వినగల చెవి, గ్రహించే మనస్సు, అంగీకరించే హృదయం, ఆ ప్రకారం నడుచుకునే గొప్ప తీర్మానములోనికి మీరు నడిపించండి. మీ పక్షాన నిలువబడే మీ దాసుని మీరు బలపరచండి. మీరు మహిమ పొందాలని మీకే అనంతమైన మహిమ చెల్లిస్తూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ మోహన్ గారు వాక్య సందేశాన్ని వినిపించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ఈ ఆదివార దిన శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఆది కాండము, పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము 18వ అధ్యాయము మొదటి నుంచి 33 వచనాలు అనగా ఆ అధ్యాయం అంతా ధ్యానం చేద్దాం. అదంతా చదవటానికి కుదరదు. ఒక 5-6 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆది కాండము 18వ అధ్యాయము మొదటి నుంచి 33 వచనాల వరకు ఉంది. ఒక 5-6 వచనాలు చదివి వాక్య పరిచర్యను విందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకునుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అనెను. వారు నువ్వు చెప్పినట్లు చేయుము అనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. తర్వాత అతడు వెన్నను, పాలను, తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించునుగాక. ఇంకా చాలా ఉంది, అదంతా చదవటానికి మనకు సమయం లేదు. అయితే ఈ ఆదివార దినమున మీరందరూ పనులు ఉన్నప్పటికీ, తర్వాత ఇంకా రకరకాల అవసరాలు ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు ఆదివారము ప్రభు మందిరంలో నేను కనబడాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలన్న మంచి ఉద్దేశంతో మీరు వచ్చినందుకై మిమ్మల్ని అందరిని అభినందిస్తున్నాను. ఒకసారి మీకు మీరే చప్పట్లు కొట్టుకుందాం, చప్పట్లు కొడదాం. ఇవన్నీ మీకే, మిమ్మల్ని అభినందించడానికి.
అయితే శ్రద్ధతో వాక్యాన్ని విందాం. చదవబడిన ఈ లేఖన భాగములో ఈ అధ్యాయం అంతా 33 వచనాలు ఉన్నాయి. ఈ 33 వచనాలను 3 భాగాలుగా నేను డివైడ్ చేశాను. ఈ 3 భాగాలేంటో విందాం జాగ్రత్తగా. మొదటి భాగం ఏంటంటే అబ్రహాము పరిచర్య. అబ్రహాము పరిచర్య ఇది 1వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు, 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయంలోనే అబ్రహాము పరిచర్య అని ఒక టైటిల్ పెట్టేసి దానికి 1 నుంచి 8 వచనాల వరకు దానిని ధ్యానం చేద్దాం. రెండవది అబ్రహాము కొరకైన సందేశం, అబ్రహాముకి ఇవ్వబడిన సందేశం. ఇది 9వ వచనం నుండి 21వ వచనం వరకు మనకు కనపడుతుంది. మూడవది ఏంటంటే అబ్రహాము యొక్క మధ్యవర్తిత్వము, అబ్రహాము యొక్క మధ్యవర్తిత్వం. ఇది 22వ వచనం నుండి 33వ వచనాల వరకు ఉంటుంది. ఈ 3 భాగాలను క్లుప్తంగా, క్షుణ్ణంగా, వివరంగా మనం తెలుసుకుందాం. మీరు కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. మొదటి భాగం ఏంటంటే అబ్రహాం యొక్క పరిచర్య. మనకు మొదటి 8 వచనాలు ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, ఇందులో మనకు కనపడుతుంది. చూద్దాం, చూడండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని చెప్తున్నాడు. అబ్రహాము పరిచర్య అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాము. అబ్రహాము పరిచర్యలో మరలా 3 భాగాలను చేద్దాం. అదేంటంటే అబ్రహాము పరిచర్య యొక్క శీఘ్రత, పరిచర్య యొక్క శీఘ్రత, పరిచర్య యొక్క నాణ్యత, పరిచర్య యొక్క నమ్రత. అబ్రహాము పరిచర్య చేస్తున్నాడు అనేది మనం నేర్చుకుంటున్నాము. ఎలా పరిచర్య చేస్తున్నాడంటే శీఘ్రంగా పరిచర్య చేస్తున్నాడు, నాణ్యతతో పరిచర్య చేస్తున్నాడు, నమ్రతతో పరిచర్య చేస్తున్నాడనే ఈ విషయాలు మనం నేర్చుకుందాం. మమ్రే సింధూర వనములో అబ్రహాము ఉన్నాడు. ఉంటే ఎండవేళలా గుడారపు చాటున ఉంటే దూరము నుండి 3 మనుషులు వస్తున్నారు. వాక్యంలో 3 మనుషులను వ్రాయబడింది. వారు అంత దూరంలోనే రాగానే వారిని ఎదుర్కొని వారిని తీసుకొని వచ్చి సాష్టాంగపడి, ప్రభువా, నీ దాసుని దాటిపోవద్దు అని అబ్రహాము అక్కడున్న వ్యక్తులను సంబోధిస్తున్నాడు. ప్రభువా, యెహోవా, దేవా అని సంబోధిస్తున్నాడంటే వచ్చిన 3లో కొంతమంది చెప్తారు 3లో ఒకరు దేవుడై ఉన్నాడు, మనుష్య కుమారుడై ఉన్నాడని. ఆ విధంగా అందులో ఉన్న దేవుణ్ణి, ప్రభువును, లేకపోతే యెహోవాను, యేసు ప్రభువును, రక్షకుణ్ణి అబ్రహాము గౌరవిస్తూ తనకు పరిచర్య చేయాలన్న ఆసక్తితో ఆ విధంగా వారి ఎదుట సాష్టాంగపడి వారికి నమస్కారం చేసి, నన్ను దాటిపోవద్దు, నీ సేవకుని దగ్గర ఉండుము, నేను మీకు పరిచర్య చేసుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించుమని వారిని వేడుకుంటున్నట్టుగా చూస్తున్నాం. నిజానికి అబ్రహాము ఎక్కడో ఒక విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వారి తల్లిదండ్రులు బొమ్మలు తయారు చేస్తే ఆ బొమ్మలు అమ్ముకొని వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ, లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చుకునే కుటుంబంలో ఈ అబ్రహాము జన్మించాడు. అయితే దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, దేవుడు అబ్రహామును కనుగొన్నాడు, దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకునే క్రమములో, అబ్రహామును దేవుడు ఎన్నుకునే క్రమములో, అబ్రహామును దేవుడు పరిచర్య కోసం పిలిచే క్రమములో
అబ్రహామును ఒక గొప్ప జనముగా, గొప్ప తండ్రిగా, విశ్వాసులందరికీ తండ్రిగా ఏర్పాటు చేసుకునే ఒక గొప్ప పరిచర్యను అప్పగించే క్రమములో అబ్రహాము యొక్క జోక్యం ఏమీ లేదు, కానీ అబ్రహాము యొక్క మంచితనం ఏమీ లేదు, కానీ అబ్రహాము జీవితం యొక్క నైపుణ్యత ఏమీ లేదు, కానీ దేవుని ఏర్పాటు గొప్పది. దేవుడే స్వయాన తన చిత్తములో తన మంచితనాన్ని బట్టి, తన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు కోరుకొని అబ్రహామును ఎన్నుకున్నాడు. ఎన్నుకునే సమయానికి అబ్రహాము ఒక విగ్రహారాధికుడు, బొమ్మలు తయారు చేసే కుటుంబంలో బొమ్మలు అమ్ముకునే వ్యక్తిగా ఉన్నాడు. వారి తండ్రి పేరు తెరహు. తెరహుకు 3 కుమారులు, నాహోరు, హారాను, అబ్రహాం అనే 3 కుమారులు. ఆ 3లో ఒక వ్యక్తే అబ్రహాము. అబ్రహామును దర్శించిన ఆ సమయంలో దేవుడు అబ్రహాముతో ఇలా మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీవు నీ స్వజనులను వదిలిపెట్టి నేను చూపించే స్థలానికి, నేను చెప్పే స్థలానికి, నేను వెళ్ళమన్న చోటికి నువ్వు వెళ్ళమని అతనికి చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటను విని ప్రయాణం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఈ దేవుని స్వరం అతనికి ఎన్నడూ పరిచయం లేనప్పుడు, ఈ దేవునికి సంబంధించిన విషయాలు అతనికి తెలియనప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై చెప్పబడిన మాటను అబ్రహాము నమ్మి తన ప్రయాణాన్ని కొనసాగించిన వ్యక్తిగా ఉన్నాడు. అక్కడి నుంచి అంచెలంచెలుగా తన ప్రయాణాన్ని సాగిస్తూ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి అబ్రహాము సంతతిని నడిపించాలని దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని, అబ్రహాము ద్వారా అనేక గొప్ప జన సమూహాన్ని తయారు చేయాలన్నది దేవుని సంకల్పము. ఆ సంకల్పానికి అబ్రహాము లోబడి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా కొనసాగించే క్రమములో దాదాపుగా వృద్ధాప్యం వచ్చేసింది అబ్రహాముకు. శారా కూడా వృద్ధాప్య స్థాయికి వచ్చేసింది. ఇంకా దేవుడు నిన్ను దీవిస్తాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా పెడతాను, నీ గర్భాన్ని దీవిస్తానని చెప్పిన అబ్రహాముతో చెప్పబడిన ఆ మాటల యందు అబ్రహాము విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇలా దేవుని నడిపింపుతో కొనసాగుతూ, దేవుని యొక్క మాటల ప్రకారం కొనసాగుతూ, గుడారాలు వేసుకుంటూ ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో నివసిస్తూ ఒక గుడారవాసిగా వాళ్ళు కొనసాగుతున్న సమయములో దేవుడు అబ్రహామును ఒక ఎండవేళ సమయంలో దర్శించటం జరిగింది. నిజానికి అబ్రహాము దగ్గరికి ఆ ఎండవేళలలో దేవుడు రావటానికి మరొక కారణం ఉంది. అయితే అబ్రహామును దర్శించటానికి దేవుడు ఆ సమయంలో వచ్చాడు. వచ్చినప్పుడు అబ్రహాము శీఘ్రమే వారిని ఎదుర్కొని వెళ్ళి వారికి ఇలా పరిచర్య చేస్తున్నాడు. మొదటిది ఏంటంటే అబ్రహాము పరిచర్యలో ఉన్న శీఘ్రత. చూడండి ఆ వచనము. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ శీఘ్రత ఏం కనిపిస్తుంది అబ్రహాము పరిచర్యలో అనంటే, అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. శీఘ్రత అనంటే వెనువెంటనే, త్వరగా, లేకపోతే పరిగెత్తి, ఈ పదాలు వర్తిస్తాయి. దేవుణ్ణి కనుగొన్నప్పుడు, దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు, దేవుని సన్నిధిని గమనించినప్పుడు, యెహోవా దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు అబ్రహాము
తనకు పరిచర్య చేయటానికి, తనను ఆరాధించటానికి, తనను మొక్కటానికి, తనను ఎదుర్కోవటానికి ఎలా వెళ్తున్నాడంటే చాలా శీఘ్రతతో, పరిగెత్తుకుంటూ, ఆకాంక్షతో, అపేక్షతో వెనువెంటనే దేవుణ్ణి దర్శించుకోవటానికి వెళ్ళి నేల మట్టుకు వంగి దేవుణ్ణి గౌరవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, అబ్రహాము అప్పటికే చెప్పాను వృద్ధాప్య దశలో ఉన్నాడు. ఆ కింది వచనాలు చదివితే అర్థమవుతుంది. శారా అంటది, నేను అబ్రహాము మృతతుల్యముగా ఉన్నాడు, వృద్ధాప్య దశకు చేరుకున్నాడు, నేను కూడా గర్భాన్ని అనగా పిల్లని కనే పరిస్థితి నాకు కూడా లేదు, మేమిద్దరము వృద్ధులము అని చెప్తుంది. ఇలాంటి వృద్ధులుగా ఉన్న ఈ అబ్రహాము దేవుడు వారి యొద్దకు వస్తూ ఉన్నప్పుడు శీఘ్రంగా వెనువెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి వారికి పరిచర్య చేయటానికి ఇష్టపడుతూ, ప్రభువా నీ దాసుని మీరు దర్శించారు, నన్ను దాటిపోవద్దండి, నన్ను వదిలి వెళ్ళొద్దండి, ఇక్కడికి వచ్చారు చాలా మంచిదని తన పరిచర్యలో ఉన్న శీఘ్రత, తన పరిచర్య చేయాలన్న ఆకాంక్ష, తను పరిచర్య చేయాల, దేవునికి పరిచర్య చేయాలన్న ఆ పరిగెత్తే స్వభావాన్ని కనపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, వారు వృద్ధుడైనప్పటికీ, అబ్రహాము వృద్ధాప్య దశకు చేరుకుంటున్నప్పటికీ దేవునికి పరిచర్య చేయటానికి తన శీఘ్రతను, తన పరిగెత్తే స్వభావాన్ని, చేయాలన్న ఆ యొక్క ఆకాంక్షను, ఆ యొక్క వెనువెంటనే చేయాలన్న ఆ అపేక్షను వదులుకోలేదు. అయితే మనము మన కుటుంబాలు, మన సంఘాన్ని, సంఘ పెద్దలను, సంఘ పాస్టర్లను మనం గమనించినట్లయితే ఇంత శీఘ్రత దేవుని కోసం మనకుందా? పరిచర్య కోసం తపన మనకుందా? పరిచర్యలో ముందుకు వెళ్ళాలన్న ఆకాంక్ష మనకుందా? వృద్ధుడైనప్పటికీ దేవుని కోసం ఎదుర్కొంటూ పరిచర్య చేయటానికి అబ్రహాం ఇష్టపడుతున్నప్పుడు మనం చాలామంది ఇంకా ఆలస్యంగా, ఇంకా తపన లేకుండా దేవుని సంధికి వస్తున్నట్లుగా ఉన్నాం. చూడండి, చాలామంది వాక్యము ప్రారంభించి దాదాపు 15-20 నిమిషాలు ఉంది, ఇంకా మెల్లగా రావటము, ఇంకా మెట్లెక్కటం, ఇంకా రావటం ఇలా చేస్తున్నారు. ఎందుకంటే దేవుని పరిచర్య పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని వాక్యం పట్ల వారికి అంత శీఘ్రత లేదు. దేవుని ఎదుర్కోవాలని, దేవుని కలుసుకోవాలని, దేవుని కోసము పరిచర్య చేయాలన్న తపన వారికి లేదు. కాబట్టి సమయం 10 గంటలకని ఎన్నోసార్లు ప్రకటించబడినప్పటికీ వారు రావాలనుకున్న సమయానికే వస్తున్నారు. వారు ఉండాలనుకున్నంతసేపు మాత్రమే ఉంటూ ఉన్నారు. దేవుని కొరకై ఏమీ చేయటం లేదు, శీఘ్రత లేదు. దేవుని కొరకై చేయటానికి, దేవుని పరిచర్య చేయటం, అదేదైనా సరే, వాక్య పరిచర్య అయినా కావచ్చు, సువార్త ప్రకటన అయినా కావచ్చు, ప్రార్థన అయినా కావచ్చు, తర్వాత ఆ బండలు తుడిచే కార్యక్రమమైనా కావచ్చు, పాటలు పాడేది కావచ్చు, ప్రార్థన అయినా కావచ్చు, ఏ పరిచర్య అయినా సరే, ఏదైనా సరే, దేవుని కొరకు మనము పరిచర్య చేయటానికి ఆశతో, అపేక్షతో, శీఘ్రతతో ఉంటున్నామా? ఈ మధ్యలో చాలామంది మన గ్రామంలో చచ్చిపోతున్నారు, మన ఎస్సీ కాలనీలో చనిపోతున్నారు. వారు చచ్చిపోతున్నప్పుడు కూడా అది కూడా దేవుని పరిచర్య అనే మేము భావించి, ఇది వాక్యం చెప్పటము, పాటలు పాడటం, అందరి ముందర కనపడటమే పరిచర్య కాదు. సాటి వ్యక్తులుగా, సాటి కుటుంబాలుగా చనిపోయినప్పుడు కూడా, ఎవరు వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మన సహోదరులు వెళ్ళి, అందరం కలిసి వెళ్ళి వారికి ఆ సమాధి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. అది కూడా దేవుని పరిచర్యనే. ఒక వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు, అన్ని పరిచర్యల్లో శీఘ్రత, ఆకాంక్ష, అపేక్ష ఉండాలి. దేవుని బిడ్డలారా, అబ్రహాము వృద్ధుడైనప్పటికీ చాలాసార్లు మేము అనుకుంటుంటాం, ఒక్కొక్కరికి 40-45 సంవత్సరాలు దాటాయి, ఇక చేయలేమేమో,
ఇక ముందుకు సాగలేము, మాకు వయసు అయిపోయింది, యవనస్తులను ప్రోత్సహించాలని అనుకుంటూ ఉంటాం. కానీ అది మంచి విషయమే, యవనస్తులను ప్రోత్సహించటం. కానీ అబ్రహాము యొక్క పరిచర్యలో ఇక్కడ అతడు వృద్ధుడైనప్పటికీ తన పరిచర్యలో శీఘ్రత, తన పరిచర్యలో పరిగెత్తే స్వభావము, తన పరిచర్యలో దేవుని ఎదుర్కొనే ఆ ఆకాంక్ష వదలటం లేదు. దేవుని కోసం పరిచర్య చేయాలన్న తపన అలా అబ్రహాము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి, దేవుని కోసం మనం ఎలా పరిచర్య చేస్తున్నాము? దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎంత ఆలస్యత్వాన్ని మనము ప్రదర్శిస్తున్నాము? వచ్చిన వ్యక్తులము వాక్యాన్ని వినటంలో ఎంత మన మనస్సును చురుకుదనంగా ఉంచుకుంటున్నాము? పాటలు పాడుతూ దేవుని స్తుతించే క్రమములో, అందరితో కలిసి పాడే విషయములో ఆ పరిచర్యలో మనము ఇన్వాల్వ్ అవుతున్నామా? లేకపోతే ఇంత పెద్ద సంఘాన్ని మనం కట్టుకున్నాం, దేవుని దయ వలన దేవుడి గొప్ప మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరాన్ని శుభ్రంగా ఉంచుకునే విషయంలో కూడా మనము ఆసక్తి చూపలేకపోతున్నాము. ఎవరో తుడుస్తారు, ఎవరో చేస్తారని చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ శీఘ్రత, ఈ ఆకాంక్ష అన్ని విషయాల్లో మనకు ఉండాలి, అన్ని విషయాల్లో మనకు ఉండాలి. పోయిన వారం ప్రకటించబడినట్టుగానే ఈ మందిరము పెయింట్ వేయటానికి నిర్ణయించబడిన అమౌంట్ను మనం దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి దేవునికి అర్పణగా, కానుకగా మనం అర్పించాలి. 10 సంవత్సరాల నుండి మన ఇల్లు పెయింట్ వేయకపోతే మనము అప్పు సప్పుగాని చేసి మన ఇంటిని శుభ్రపరచుకుంటాం. 10 సంవత్సరాలు ఏంటి, మన గృహాన్ని ప్రతి క్రిస్మస్కు ఖచ్చితంగా శుభ్రపరచుకుంటాం. తినటానికి తిండి లేకపోయినా మన ఇంటిని మాత్రం శుభ్రపరచుకుంటాం. అయితే దేవుని కొరకై నిర్ణయించబడిన ఆ పరిచర్యలో కూడా మనం ముందుండాలి. వాక్య పరిచర్యలో మనం ముందుండాలి, ప్రార్థించటంలో మనం ముందుండాలి, ఆ సువార్త ప్రకటించడం ముందుండాలి. దేవుని కోసం అది ఏ పనైనా సరే, అది బర్త్డే అయినా, అది డెత్ డే అయినా, అది ఏ ప్రోగ్రాం అయినా సరే, అది వీధి కూటమైనా, అది ఆరాధన కార్యక్రమమైనా, ఏ కార్యక్రమమైనా మనము శీఘ్రతను కనపరచాలి. దేవుని కోసం ఉపయోగపడాలి. పరిగెత్తుకొని దేవుని పనిని చేసే ఆశను మనం రేకెత్తించుకోవాలని ప్రభు నామములో మనం చేస్తున్నాం. అబ్రహాము ఇలాంటి పరిచర్యను దేవుని కోసం చేస్తున్నాడు, వృద్ధాప్య దశలో ఉన్నప్పటికీ. తర్వాత అబ్రహాము పరిచర్యలో నాణ్యత కూడా కనపడుతుంది. అబ్రహాము పరిచర్యలో నాణ్యత చూద్దాం. 7-8 వచనాలు చదవండి. ఆదికాండము 18వ అధ్యాయం 7-8 వచనాలు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుట చుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. ఈ వచనాల్లో అబ్రహాము యొక్క పరిచర్యలో ఉన్న నాణ్యత మనకు కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఆ వచనాలు చదివినప్పుడు నాణ్యత కనపడుతుంది. అమ్మా నిద్రపోద్దండి, అప్పుడే కోడి తన మెడకాయను ఉంచినట్లుగా కిందికి వంచుతున్నారు, నిద్ర లేవండి. అబ్రహాము పరిచర్యలో నాణ్యత కనపడుతుంది. ఒక అడ్జెక్టివ్ ఉంది ఇక్కడ, విశేషణం ఉంది. చెప్పండి, 7-8 వచనాలు చదివిన వాళ్ళు. మంచి లేత దూడను. హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకొని ఎవరు వాక్యం వినొద్దండి, కళ్ళు తెరవండి. మా అందరు కళ్ళు తెరవండి. కొంతమంది ఈ లేఖనాలు అట్లున్నవో లేదో అని పరిశీలన చేస్తున్నారు తలలు వంచి. అది మంచి సంగతే, అయినా ఇప్పుడు వాక్యం వినండి, పర్వాలేదు. అబ్రహాము పరిచర్యలో నాణ్యత ఉంది ఇక్కడ. ఏంటి ఆ నాణ్యత చెప్పండి, అందరు చెప్పాలా? మీరు ఎక్కడా వదిలేస్తే నిద్రపోతారేమో అని అనిపిస్తుంది. హల్లెలూయా, వెరీ గుడ్. నాణ్యత చెప్పండి అమ్మా. అబ్రహాము పరిచర్యలో ఒక నాణ్యత ఉంది ఇక్కడ, చెప్తుంది సహోదరు. చెప్పమ్మా. లేత
మంచి దూడ. ఇంకా వెన్న, పాలు. అబ్రహాము దేవునికి పరిచర్య చేసే క్రమములో నాణ్యతతో పరిచర్య చేస్తున్నాడు. నాణ్యతతో మనం కూడా పరిచర్య కొంతమందికి చేస్తుంటాం కదా. ఇది రాత్రి మిగిలినది పొద్దునేస్తుంటాం. తర్వాత మొత్తం అన్ని అంగలు తిరిగితే ఏడ జల్లదంటే ఏడ తెచ్చేస్తారు. ఎక్కడ జల్లేతట లేదు ఈ నోట్ అని ఎక్కడ తెచ్చేస్తారు? దేవుని సన్నిధిలో వేస్తారు. పరిచర్యలో నాణ్యత ఎక్కడుంది? తుడుస్తూనే బండలు ఎగరగొడుతుంటారు, ఒక 2-3 బండలు. పరిచర్యలో నాణ్యత లేదు. ఎవరు చూస్తున్నారులే, ఎవరు చేస్తారులే. దేవుని బిడ్డలారా, దేవుని కోసం చేసే పరిచర్యలో, దేవుని కోసం ప్రార్థించే ఏదో ఒకటి చేతికి పట్టుకుని దొరికినా తీసుకొని రాలే. మా వింటున్నారా? దేవుని పరిచర్య చేయటానికి అబ్రహాము వందల గొర్రెల మందకు వెళ్ళి ఏదో గుడ్డిదో, నడ్డిదో, కుంటిదో ఏదో ఒక గొర్రెను తీసుకుని వచ్చి దానిని దేవునికి వధించి అతనికి పరిచర్య చేయాలని అనుకోలేదు. ఇందులో సెల్లు లేవు బాబు. హల్లెలూయా. ఏది దొరికితే అది మందలో ఉన్న ఆ గొర్రెలను తీసుకొని వచ్చి దేవునికి అర్పించలేదు. నాణ్యత. ఎలా అర్పిస్తున్నాడు అబ్రహాము? పరిచర్య ఎలా చేస్తున్నాడు దేవునికి? మందలోనికి వెళ్ళి మందను బాగా కలయ చూసి అందులో లేత దూడను తీసుకుని వచ్చి వారి పని వారికి అప్పగించి పాలను, వెన్నను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం ఇంత గొప్ప విలువైన, శ్రేష్టమైన, నాణ్యమైన భోజనాన్ని సేవకులకు చాలాసార్లు పెట్టకపోయినా పెట్టాలి దేవుని వాక్య ప్రకారం. కానీ పెట్టకపోయినా అని ఎందుకు అంటున్నారంటే, ఆ భోజనం పెట్టే విషయం ఒకవేళ పక్కన పెడితే మిగతా ఎన్నో విషయాలు ఉన్నాయి దేవునికి పరిచర్య చేయటానికై. అది కానుకలు ఇవ్వటం కావచ్చు, పాట పాడటం కావచ్చు, లేకపోతే దేవుని కొరకై ఒక గొప్ప సాధనంగా ఉపయోగపడే విషయం కావచ్చు. నీకెన్నో టాలెంట్స్ ఉన్నాయి, దేవుడిచ్చిన వరాలు ఉన్నాయి. ఆ వరాలను నాణ్యతతో దేవుని కోసం ఉపయోగించే విషయం కావచ్చు. ఏదైనా సరే దేవుని కొరకు క్వాలిటీగా పరిచర్య చేయాలా? దేవుని కోసము క్వాలిటీతో కూడిన పరిచర్య చేయాలా? బ్రతికిన కొద్ది రోజులైనా, బ్రతికిన కొద్ది దినాలైనా క్వాలిటీ పరిచర్య, నాణ్యతతో కూడినదై ఉండాలి. మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు, మనము ప్రేమించే వాళ్ళు వచ్చినప్పుడు, మనకు బాగా కావలసిన వాళ్ళు వచ్చినప్పుడు ఇష్టమైనవి వండి ఇష్టమైనగా వారికి వడ్డిస్తూ ఎలా క్వాలిటీని వారికి అందిస్తామో, దేవుని కొరకై, దేవుని పరిచర్య కొరకై, దేవుని కోసమై నీ దగ్గర ఉన్న వరాలన్నింటినీ దేవుని కోసం ఉపయోగించాలి. నా దగ్గర పాటలు పాడే వరం ఉంది. దేవునికి ఒక ప్రత్యేకమైన ఆ యొక్క అర్పణగా మంచిగా పాడి దేవుని స్తుతించాలి. మంచిగా పాడని వాళ్ళకు, స్వరం లేని వాళ్ళకు, స్వరం లేని వాళ్ళు కూడా పాడొచ్చు. దేవుడు ఎలా పాడినా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఇచ్చిన వరాలను వినియోగించుకోవాలా? ప్రార్థించే వరం ఉంది, గంటల కొద్ది ప్రార్థించే వరం ఉంది.
సంఘం కొరకు ప్రార్థించు, సంఘంలో చుట్టుపక్కల కుటుంబాల కొరకు ప్రార్థించు. ఇంకా నీకు సువార్త ప్రకటించే వరం ఉంది, అనేకులకు చెప్పబడిన సువార్త చెప్పు. దేవుడు మనుషులను ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తాడంట, ఇది నమ్మండి రక్షింపబడతారనే సువార్తను ప్రకటించు. ఈ విధంగా మన దగ్గర ఉన్న సామర్థ్యాలన్నిటినీ దేవుని కొరకు నాణ్యతతో వినియోగించాలి. అర్థమవుతుందమ్మా? పిల్లలు అలా చేయకుండా చూసుకోండి. నాణ్యతతో పరిచర్య చేయాలి. ఏదో ఒక రకంగా వచ్చిన కాడికి, చేసిన కాడికి, శక్తి ఉన్న కాడికి, బలం ఉన్న కాడికి, లేకపోతే ఇష్టం ఉండి ఇష్టం లేక అయిష్టంతో, కొంతమంది వేరే వాళ్ళ మీద ఆ కోపముతో, లేకపోతే వేరే వాళ్ళ మీద అసూయతో రకరకాలుగా దేవునికి పరిచర్య చేయటం కాదు. అబ్రహాము వలె పరిచర్య నాణ్యతతో పరిచర్య చేసే వ్యక్తులుగా ఉండాలి. దేవుని కొరకై సంఘము దేవుడు మనకు అప్పగించిన తర్వాత, అప్పగించిన ఈ క్రమంలో అనేకులను దేవుని దగ్గరికి తెచ్చే విషయంలో, వారి దగ్గరికి దేవుని సువార్తను ప్రకటించే విషయంలో ఎన్నో వీధులు ఉన్నాయి మన గ్రామంలో. మన ఎస్సీ కాలనీలో దిగోపాడు సందని, కృపమట్టి సందని, తర్వాత సంజీవనగర్ సందని, శుక్లమ్మపేట అని, తర్వాత ఈ చర్చి సరౌండింగ్ ఏరియా అని, తిప్ప మీద, ఇలా చాలా వీధులు ఉన్నాయి. దేవుని వర్తమానాన్ని, నాణ్యతతో కూడిన వర్తమానాన్ని మనము వాళ్ళ దగ్గరికి రాకపోయినా, వాళ్ళు దేవుని సన్నిధికి రాకపోయినా, మనమే ఈ పరిచర్యను వాళ్ళ దగ్గరికి తీసుకుని పోయే క్రమంలో ఇక ప్రేమ, దయ, వాత్సల్యత, దేవుని గుణాలు మనలోనే ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మను పొందిన మనం అందరము పరిశుద్ధాత్మ దేవుని గుణలక్షణాలన్నీ మనలో ఉన్నాయి. ఆ గుణగణాలన్నీ ఇతరులకు చూపించే విషయంలో, ఇతరుల ఎడల వాడే విషయంలో నాణ్యతను మనం కలిగి ఉండాలి. ప్రేమ చూపే విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. నాణ్యతతో ప్రేమించాలి, క్వాలిటీతో ప్రేమించాలి. మన సహోదరులను ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో, అన్ని విషయాల్లో దేవుని కొరకై చేసే ప్రతి పనిలో, దేవుని పని చెప్పబడుతున్న ప్రతి పనిలో నాణ్యతతో క్వాలిటీ పరిచర్యను చేయాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాం. అబ్రహాము పరిచర్య నాణ్యతతో ఉంది. తర్వాత అబ్రహాము పరిచర్యలో నమ్రత అనగా విధేయత కూడా కనబడుతుంది. 8వ వచనం చివరి లైన్లో మనకు అది కనపడుతుంది. ఆదికాండము 18వ అధ్యాయం 8వ వచనంలో, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారు కదా అందరూ? అబ్రహాము పరిచర్యలో నమ్రత, విధేయత కనిపిస్తుంది. ఏం విధేయత కనపడుతుంది? చదవబడిన ఆ వచనంలో అంటే, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద నిలుచుండి, వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచున్నాడు. అబ్రహాము వారికి పెట్టే భోజనము క్వాలిటీ, నాణ్యతతో కూడిన భోజనాన్ని సిద్ధపరిచిన తర్వాత ఇక వాళ్ళు భోంచేస్తుంటే అబ్రహాము నమ్రతతో, విధేయతతో, ఎంతో తగ్గింపు స్వభావంతో వారి యొద్ద నిలుచున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, పరిచర్యలో మనం నేర్చుకుంటున్న మరొక విషయం ఏంటంటే విధేయత, వినయము, నమ్రత, తగ్గింపు స్వభావము ఉండాలి. కొంతమంది ఈ పరిచర్య చేస్తుంటారు, చేస్తూనే వాళ్ళని పొగడాలంటారు. వాళ్ళని మాటికి పొగిడితేనే పరిచర్య చేస్తాం. పొగడటం మానేస్తే పరిచర్య బంద్ చేస్తాం. మొత్తం అంతా బకెట పడేసిపోతారు. ఏమంటే పొగడలే, పొగిడితేనే పరిచర్య. కానీ అబ్రహాము పరిచర్య ఎలా ఉందంటే వినయము, విధేయత, నమ్రతతో ఉన్నది. ఎంత పరిచర్య చేసినా ఇంకా తక్కువేనేమో, ఇంకా ఎంత దేవునికి సేవ చేసినా ఇంకా తక్కువేనేమో, ఎంత దేవుని కొరకు పాడినా తక్కువేనేమో, ఎంత దేవుని కోసం మందిరం అంతా శుభ్రపరిచినా తక్కువేనేమో, నా జీవితం అంతా
ఆయనకు సమర్పించిన తక్కువేనేమో. నా జీవితము ఎన్ని 100 సంవత్సరాలు బ్రతికినా, ఆ 100 సంవత్సరాల బ్రతుకులో ప్రతిదినము దేవుని కొరకు బ్రతికినా, ప్రతిదినము దేవుని కొరకు పరిచర్య చేసిన అది తక్కువేనేమో అనే విధేయతతో పరిచర్య చేయాలా. నమ్రత లేకుండా, గర్వంగా, అహంకారంగా, విధేయత లేకుండా అహంకారపూర్వకమైన పరిచర్య చేస్తే అది దేవుడికి ఇష్టం లేదు. వినయము, విధేయత, అలాంటి స్వభావంతో పరిచర్య. యేసుక్రీస్తు ప్రభు కూడా నేను మనుషులతో పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, మనుషులందరికీ పరిచర్య చేయడానికి నేను వచ్చాను అని స్వయాన దేవుడే ఆ శిష్యుల పాదాలు కడుగుతాడు. కడిగి వాళ్ళ కాళ్ళను తువతో తుడిచి ఒక మాట అంటారు, నేను మీకు చేసినట్టే మీరు కూడా ఇతరులకు చేయండి. నేను మీకు చేసినట్టే మీరు కూడా ఇతరులకు చేయండి అని అనటంలో భావం ఏంటంటే, ఇక బకెట్ టువల్ పట్టుకొని 100 మంది కాళ్ళలో కడగమని కాదు అర్థం. కాళ్ళు కడుగుతారండి అందరినీ కాళ్ళు కడగడానికి బకెట్ తీసుకొని పోమని కాదు అర్థం. నేను తగ్గింపు స్వభావంతో, వినయముతో, నమ్రతతో, దేవాది దేవుడనైనా నేనే తండ్రి మాట చొప్పున ఈ లోకానికి వచ్చి ఎంతో తగ్గించుకొని మీ పాదములు కడిగినట్లే మీరు కూడా తగ్గించుకొని అందరినీ ప్రేమ కలిగి అందరి ఎడల సాత్వికముతో ప్రవర్తించండి అని చెప్పే భావన ఆ కాళ్ళు కడగడంలో ఉన్న భావన. ఒకవేళ నిజంగానే కడుగుతా అని అంటే కడగడం తప్పేం లేదు, అలా కూడా కడగవచ్చు. కానీ లోపల వారి మీద శత్రుత్వాన్ని పెట్టుకొని ఆ కాళ్ళు కడగటము అది వినయంతో, విధేయతతో కూడిన పరిచర్య కాదు. కాబట్టి దేవుని కోసం చేసే ఏ పరిచర్యనా, ఎంత పరిచర్య చేసినా, ఎంత దేవుని కొరకు ఉపయోగపడినా, ఎన్ని టాలెంట్స్ను దేవుని కోసం ఉపయోగించాలన్నా అది వినయముతో, విధేయతతో, నమ్రతతో, తగ్గింపు స్వభావంతో పరిచర్య చేయాలి. యేసు ప్రభు మాదిరి మనకు, అపోస్తులైన పౌలు మనకు మాదిరి. ఎంత గొప్ప పరిచర్య చేసినా నమ్రతతో, వినయంతో చేసిన వ్యక్తులుగా ఉంటారు. తర్వాత రెండో విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము కొరకైన సందేశం చూద్దాం. 9వ వచనం నుంచి చదువుదాం. ఈ 18వ అధ్యాయంలో అబ్రహాము కొరకైన సందేశం అనే రెండో విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. 9వ వచనంలో ఉంటుంది, జాగ్రత్తగా గమనిద్దాం. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు వచ్చి నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదు అని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివి అనెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అబ్రహాము కొరకైన సందేశము అనేది మనం ధ్యానం చేస్తున్నాము. ఇందులో భాగంగా మొదటి సందేశం ఏంటంటే కుమారుని గురించిన సందేశం. వింటున్నారమ్మా? దేవుడు ఆ పరిచర్య చేసిన ఆ అబ్రహాము కుటుంబాన్ని దీవించాలని
పెట్టిన భోజనాన్ని, వెన్నను, పాలను, శ్రేష్టమైన ఆ నాన్ వెజ్ భోజనాన్ని తిని ఇక అనుకుంటున్నారు, ఏమంటున్నాడంటే వీరిని నేను దీవించాలి, అబ్రహామును దీవించాలి అని ఒక సందేశాన్ని ఇస్తున్నాడు, ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు, ఒక వాక్కును పంపుతున్నాడు, ఒక మాటను విడుదల చేస్తున్నాడు దేవుడు. అదేంటంటే మీకు శారాకు, అబ్రహామా నీ భార్య అయిన శారా, వీరిద్దరూ ఒక కుమారుని కంటారు. శారా అంటుంది, మేమిద్దరం వృద్ధులమే, శ్రీధర్మం ఒడిగిపోయింది, మేము బహుకాలం గడిచిన వృద్ధులము, ఇక మాకు బలము లేదు, మరొక చోట మేము మృతతుల్యులము, పిల్లలు కనే ఆ బలము మా దగ్గర లేదు అని తనలో తాను నవ్వుకుంటుంది. గుడారపు చాటున నుండి నవ్వుకుంటుంది. ఆమె నవ్వినది అన్న సంగతి వారికి తెలిసి అన్నప్పుడు నేను నవ్వలేదు అని మరలా అబద్ధం ఆడుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు దేవుడు, లేదు నువ్వు నవ్వితివి, నువ్వు నవ్వినా నవ్వకపోయినా చెప్తున్నావు కదా, మీరేమైనా అనుకోనండి, కానీ మరలా నేను మీదటికి ఇదే నిర్ణయ కాలంలో వస్తాను, మీకు ఒక కుమారుడు కలుగుతాడనే ఒక సందేశాన్ని దేవుడు వారికి విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సందేశము వారు చివరికి ఎట్టకేలకు నమ్మారు. దేవుడు ఇస్సాకు అనే కుమారుని వారికి అనుగ్రహించడము జరిగింది. అయితే అబ్రహాముకి ఇవ్వబడిన ఈ సందేశంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాముకు చేయబడిన ఈ వాగ్దానములో, అబ్రహాముకు శారాకు చేయబడిన ఈ వాగ్దానములో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని నోటి నుండి వచ్చిన వాక్కు వారికి ఇచ్చుటలో గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. దేవుడు ఒక మాటను ఇస్తే, దేవుడు ఒక సందేశాన్ని ఇస్తే, దేవుడు ఒక ఆజ్ఞనిస్తే, దేవుడు ఒక మాటను పంపితే, దేవుడు ఒకటి చేస్తానని చెబితే అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు నిర్ణయించిన సమయానికి, నిర్ణయించిన కాలానికి. వీళ్ళకు ఒక కాలం నిర్ణయించాడు, మీకు కుమారుడు కలుగుతాడని ఒక కాలం నిర్ణయించాడు. ఆ కాలం ఏంటంటే, మీదటికి ఇదే కాలానికి నేను వస్తాను, ఇదే సమయానికి నేను వస్తాను, అప్పటి లోపల మీరు కుమారుని కలిగి ఉంటారు. అది నెరవేర్చబడింది. ఏదైనా సరే దేవుడు నీ ఎడల, నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఏదైనా ఒక వాగ్దానం చేశాడు అని అనుకోరండి. అది నీ కుటుంబపు బాగు కొరకైనా సరే, నీ కుటుంబ క్షేమం కొరకైనా సరే, నీవు దీవించబడటానికైనా సరే, నీ ఉద్యోగం కొరకైనా సరే, నీకు పిల్లలవుతారన్న సంగతి కొరకైనా సరే, నీ వివాహం కొరకైనా సరే, నీ జాబ్ కొరకైనా సరే, దేని కొరకైనా సరే, దేవుడు కనుక ఒక మాటను సెలవిస్తే, ఒక మాటను పంపితే, ఒక సందేశం నీకు ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా. అది ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఆయన ఇచ్చిన సందేశానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు ఆయన చెప్పిన వాగ్దానాన్ని నీ ఎడల నెరవేరుస్తాడు. కానీ వాగ్దానం ఇవ్వకపోయానుకో, వాగ్దానం లేదనుకో, దేవుని దగ్గర నుంచి ఆ సందేశం లేదనుకో, దేవుని నోట్లో నుంచి వాక్కు రాలేదనుకో, మనం నమ్మితే ప్రయోజనం ఉందా? వింటున్నారమ్మా? మనం నమ్మితే ప్రయోజనం ఉందా? వింటలేదు. దేవుడు ఒక సందేశాన్ని ఇవ్వకపోతే, దేవుడు మన కుటుంబం కొరకు, మన కొరకు, లేకపోతే మన బాగు కొరకు, లేకపోతే ఏదో ఒక గొప్ప కార్యం చేయటానికి ఒక సందేశాన్ని ఇవ్వకపోతే అది నమ్మితే ప్రయోజనం ఉందా? చెప్పమ్మా, చెప్పు. దేవుడు చెప్పకపోయినా నమ్మితే ప్రయోజనం ఉందా? అది నేను అడుగుతున్నా. కొత్త ఊరని ఎవరు అనేది
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సువార్థికురాలు మన సంఘానికి వచ్చింది. ఆమె ఒక్కదానికే నోరు పని చేస్తుంది, మనకే పని చేయడం లేదు. ఎందుకు అర్థం కావటం లేదు. మళ్ళా గురువును చూస్తున్నాం, నాకెళ్ళే పలకండమ్మా. చెప్పిన సంగతులను పలికితే గుర్తుంటాయి. ఊరికే అట్లనే చూసుకుంటూ ఉంటే వింటున్నారు అనుకోవాలా, వినకూడదు అనుకుంటున్నారు. కొత్త వ్యక్తి, కొత్త సువార్థికురాలు మన సంఘానికి వచ్చి దేవుడు చెప్పకపోతే ఒక విషయాన్ని నమ్మితే ప్రయోజనం ఉంటుందంటే ఏం లేదు, ప్రయోజనం ఉండదు. దేవుడు చెప్తేనే నమ్మాలి అని చెప్తుంది. మీరేమో వింటున్నట్టుగా ఉన్నారు కానీ ఎవరు పలకడం లేదు. ఇంతకుముందు పాస్టర్లు ఈ సంఘంలో పనిచేశారు. వాళ్ళు ఆ సందులో ప్రార్థన పెట్టుకుంటున్నారు వద్దనే కూడా. ఎందుకంటే మన వాళ్ళు కొత్త వాళ్ళకి అలవాటు అయినారు కదా, వాళ్ళను వీళ్ళు విడిచిపెట్టడం లేదు, వీళ్ళను వాళ్ళు విడిచిపెట్టడం లేదు. ఈ సంఘం నుంచి ఎన్నో దీవెనలు వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళ కుమారులు పుట్టారు, కుమారులకు అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఎన్నో దీవెనలు పొందుకొని కూడా మళ్ళా ఈ సంఘాన్ని చీల్చి ఎక్కడ పెట్టారు? సంఘము ఆ దిగబాటు సందులో పెట్టుకున్నారు. ఇది దేవుని వాక్యానికి విరోధమైన కార్యం. వాళ్ళ ఎడల దేవుడు అలా సంఘాన్ని చీల్చినందుకు ఎన్నో శాపాలు వస్తాయి. అది అనుభవిస్తూ కూడా ప్రతి వ్యక్తి కుటుంబంలో ఈ శాపాలు మేము చూస్తూనే ఉన్నాం. మీకు కూడా తెలుసు అనుకోండి. అయినా కూడా దానిని అలాగే కంటిన్యూగా చేస్తున్నారు. ఆ పాస్టర్లు దీవెనల గురించి, ఆశీర్వాదాల గురించి చెప్తున్నప్పుడు కింది నుంచి మేము అప్పుడు వెనకాల కూర్చొని ఊరికే వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం. చూస్తుంటే గట్టిగా చప్పట్లు కొట్టడము, కేకలు వేయడము, అల్లెలూయా అనడము, వింటున్నట్టుగా తలలు ఇరిగి పడేటట్లుగా ఊపడము. ఇప్పుడు ఏదైనా ప్రశ్న అడిగితే కనీసం స్పందన కూడా లేదు. వాక్యానికి స్పందిస్తున్నారా, కొత్త వ్యక్తులకు స్పందిస్తున్నారా అనేది అర్థం కావటం లేదు. జీవం కలిగిన దేవుని మాటలు మిమ్మల్ని అడిగినప్పుడు దానికి స్పందన రావాలి. కొత్త కొత్త పాస్టర్లు వస్తేనే స్పందించారంటే మీరు వాక్యానికి స్పందించినట్టు కాదది, వ్యక్తులకు స్పందించినట్లు అవుతుంది. దేవుడు ఒక విషయాన్ని చెబితే చెప్పబడిన ఆ విషయాన్ని మనం నమ్మితే మనకు ప్రయోజనము. దేవుడు చెప్పకపోతే నమ్మితే ప్రయోజనం లేదు. ఉదాహరణకు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు దేశంలో నుండి నడిపించుకుంటూ వస్తున్నాడు దేవుడు. అలా నడిపించుకుంటూ వస్తుంటే ఎర్ర సముద్రం ఎదురైంది. మోసేతో దేవుడు ఒక వాగ్దానం చెప్తున్నాడు. మోసే, ఎర్ర సముద్రం పాయలవుతాడికి నీ కర్రను చూపించి ఎర్ర సముద్రం వైపు చాపు అన్నప్పుడు దేవుని వాగ్దానం విడుదలైన కారణంగా మోసే ఆ కర్రను తీసుకొని ఎర్ర సముద్రం వైపు ఇలా చూపించాడు. అప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది? పాయలై రెండు భాగాలుగా చీలి ఆరిన నేలను ఆ ప్రజలు నడిచారు. ఒకవేళ ఎర్ర సముద్రము పాయలవుతుంది అని దేవుడు చెప్పకపోతే మోసే కర్ర చూపించింటే ఎర్ర సముద్రము చీలేదా? చీలేది కాదు. దేవుడు చెప్పని దానిని మనము నమ్మితే ప్రయోజనం లేదు. ఇది చెప్పడానికి నేను ఉదాహరణ వాడుతున్నాను. దేవుడు చెప్పని దానిని మనము నమ్మితే ప్రయోజనం లేదు. దేవుడు వాగ్దానం ఇవ్వని దానిని మనము నమ్మితే ప్రయోజనం లేదు. దేవుడు చెబితేనే మనము నమ్మితే దానికి ప్రయోజనం ఉంది. అబ్రహామా, శారా, మీ దగ్గరికి మీకు కుమారుడు వస్తాడు, ఇస్సాకు అనే వ్యక్తి మీ సంతతిలో పుడతాడు, మీ నుంచి అనేక మంది జన సమూహాలు వస్తారు అని దేవుడు చెప్తున్న దానిని వాళ్ళు నమ్మారు కాబట్టి వారికి పిల్లలు అయ్యారు. దేవుడు ఇస్సాకుని ఇస్తా అనే మాట చెప్పకపోతే వాళ్ళు నమ్మినా ప్రయోజనం లేదు. ఈ క్రమములో, ఈ విధానములో మనకు దేవుడు చెప్పని వాగ్దానాలు ఎన్నో నమ్ముతున్నాం. మనం దేవుడు చెప్పని సంగతులు ఎన్నో నమ్ముతున్నాము. అలా నమ్ముతూ మనం ఏమంటున్నాము తెలుసా? మళ్ళా ఎందుకో నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటే నాకు ప్రార్థనకు జవాబు రాలేదు అంటారు. అది దేవుడికి చెప్పాడో లేదో తెలియదు, వాగ్దానం చేశాడో లేదో నీకు తెలియదు. ఒకసారి ఇద్దరు స్త్రీలు సువార్థికురాలుగా, ఒక అమ్మలాగా ఇంకొక అమ్మలాగా రాత్రి ప్రార్థన చేసుకొని ఒక పట్టణంలో ప్రార్థన ముగించుకొని ఒక గ్రామానికి వెళ్తున్నారు.
రాత్రి ప్రార్థన అయిపోయింది, తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఆ రాత్రి గొప్ప వర్షం వచ్చి వాళ్ళ గ్రామానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక వాగు దాటాలి. ఒక చిన్న నదిలా ఉన్నది, దాటి అవతలకు వెళ్ళాలి వాళ్ళ గ్రామానికి. వీళ్ళు ప్రార్థన పోయించినారు కదా, రాత్రి పోయొచ్చి ఇక ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, ఎర్ర సముద్రాన్ని పాలు చేసావు కదా, మేము మా ఇంటికి వెళ్ళాలంటే, అవతల గ్రామానికి వెళ్ళాలంటే ఈ వాగును పాయం చేయ ప్రభా, మేము ఆరిన వాగులో నుంచి మా ఇంటికి వెళ్తామని ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేయడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే మోసే ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు కదా, చీల్చినట్టుగానే మాకు కూడా దారి ఇస్తాడు దేవుడు అని ప్రార్థన చేస్తున్నారు. 10 గంటలకు ప్రార్థన అయిపోయింది. 10 గంటలకు వాళ్ళ వాగు దగ్గర అవతల గ్రామానికి చేరటానికి ప్రారంభం. మధ్యరాత్రి 2 అయింది. వాగు చీలలే, 2 భాగాలుగా. 3 అయింది, చీలలే. ఇక మనము ఇది వాగు 2 భాగాలుగా ఎత్తట లేదు అని మనమన్నా నడుచుకుంటూ పోతే ఒకవేళ మధ్యలోకి పోయిన తర్వాత 2 భాగాలు అవుతుందేమో అని పాపం విశ్వాసంతోనే, నేను వాళ్ళకి విశ్వాసం లేదని చెప్పటం లేదు, విశ్వాసంతోనే అడుగు పెట్టి లోపలికి పోయినారు. లోపలికి పోయి లాస్ట్కి ఇద్దరు కొట్టుకుపోయి ఎక్కడో మరలా ఆ ఒడ్డులాగా వచ్చుడు, ఆ ఒడ్డు దగ్గరికి పోయి తేలి ఎలాగో ఆ ఒడ్డుని ఎక్కి వెళ్ళిపోయారు. వాగు 2 భాగాలుగా చీలలే. వాళ్ళకు విశ్వాసం లేదా? ఉంది. నమ్మకం లేదా? ఉంది. కరెక్ట్ చెప్తుంది సహోదరి. దేవుడు చెప్పాలా? హల్లెలూయా. దేవుడు వాగ్దానం ఇవ్వాలా? ఎర్ర సముద్రాన్ని చీల్చమని మోసేకు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగు కూడా చీల్చమని వారికి వాగ్దానం ఇచ్చింటే ఆ ప్రార్థనను ఉపయోగించుకొని నువ్వు ప్రార్థన చేస్తే వాగు 2 భాగాలుగా చీలుతుంది. కాబట్టి బైబిల్లో చెప్పబడిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కరి జీవితంలో ఒకసారి వ్యక్తిగతంగా చేసిన వాగ్దానాలు ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు అందరికి సరిపోతాయి, అదే వాగ్దానాలు. కొన్ని వాగ్దానాలు చెప్పబడిన వ్యక్తికి మాత్రమే సరిపోతాయి. ఒకే వ్యక్తికి చెప్పబడిన వాగ్దానాలు అందరికి తీసుకొని మాకు విశ్వాసం ఉంది కనపరుస్తామంటే వాక్యము వారి ఎడల నెరవేర్చబడదు. ఉదాహరణకు అందరికి సంబంధించిన ఒక వాగ్దానం చెప్తాను, ఒక్కరికే సంబంధించిన ఒక వాగ్దానం చెప్తాను. ఒక్కరికే, అది ఎవరికి చెందాలిక. అదేంటంటే ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని మోసేకు పాలు చేయమని చెప్పాడు కదా. ఇక అందరికీ అందుబాటులో ఉన్న వాగ్దానం ఏంటంటే ఒక వాగ్దానం ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి పంపించను. ఆయన యందు లోకములో ఉండే వాళ్ళందరూ విశ్వాసం ఉంచితే వారందరికీ పరలోకము ఖచ్చితంగా వస్తున్నది అనేది అందరికి సంబంధించిన వాగ్దానము. ఇది వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి సంబంధించిన వాగ్దానం కాదు, అందరికి సంబంధించిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని నమ్మితే ఖచ్చితంగా అందరికి నిత్య జీవము యేసు ప్రభు ద్వారా వస్తుంది. ఇలాగా పరిశుద్ధమైన గ్రంథంలో ఒకరికి చెప్పబడిన వాగ్దానాలు ఉన్నాయి, అందరికీ చెప్పబడుతున్న వాగ్దానాలు కూడా ఉన్నాయి. నీ ఉద్యోగ విషయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటే ఉద్యోగానికి సంబంధించిన వాగ్దానం దేవుడు పర్టికులర్గా నీకు ఇస్తాడు. ఈరోజు మా ఇంటి పక్కల వాళ్ళకు ఇచ్చినావు కదా ప్రభువా గొప్ప ఉద్యోగం నాకు అనటం కాదు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళకు వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు ఇచ్చేటప్పుడు నీకు కూడా వాగ్దానం చేసి ఇస్తాడు. పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. హల్లెలూయా. చెప్పబడిన వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు ద్వారా మనం స్వతంత్రించుకోవచ్చు. కానీ ఆ వాగ్దానాలలోనే మరలా వేరియేషన్ మనం గమనించాలి. అది వ్యక్తిగతంగా చెప్పబడిందా లేకపోతే క్రీస్తు ద్వారా నేను స్వతంత్రించుకునే వాగ్దానమా అని మనం నిర్ణయించుకోవాలా. నిర్ణయించుకోకుండా వాగుల పడి నదుల పడి తిరిగి పాయలు కావాలని నేను దాంట్లో నడుచుకోవాలని వెళ్ళిపోతే ఏమవుతుంది? చచ్చిపోయి శవాలై తేలుతా. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. ఇది అబ్రహాం కొరకైన సందేశము. కుమారుని అనుగ్రహిస్తానే సందేశం ఇచ్చాడు దేవుడు. ఖచ్చితంగా వారి జీవితంలో
అనుగ్రహించాడు. మన కొరకు ఏదైనా వాగ్దానం దేవుడు చేస్తే అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడన్న సంగతి గమనించాలి. రెండవ సందేశం ఏంటంటే సొదొమ గొమొర్రా గురించి కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నాడు అబ్రహాము కొరకు దేవుడు. 16వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలో ఉన్న సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అనెను. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అబ్రహాం కొరకై మరొక సందేశాన్ని దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి నేను వచ్చాను. ఆ వచ్చే క్రమంలోనే నిన్ను కలిశాను. ఇప్పుడు నువ్వు చేసిన పరిచర్యను స్వీకరించాను. నీకు కుమారుడు కలుగుతాడన్న వాగ్దానం చేశాను. తిరిగి వెళ్ళిపోతున్నాను. అయితే ఒక సందేశాన్ని నీకు దాచకుండా వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు. అది కూడా నీకు చెప్తాను అని మరొక సందేశాన్ని చెప్తున్నాడు దేవుడు అబ్రహాముతో. సొదొమను నాశనం చేయాలనుకుంటున్నాను అని చెప్తున్నాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేయాలనుకుంటున్నాను అబ్రహామా, ఎందుకంటే నా ద్వారా భవిష్యత్తులో నువ్వు గొప్ప జనం అవుతావు. నీవు నా స్నేహితుడిగా పిలువబడ్డావు. ఎందుకో ఈ విషయాన్ని నీకు దాచకూడదు అని అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను అనే లోపల అబ్రహాము ఇక హృదయంలో వేదన, హృదయంలో బాధ, హృదయంలో ఎంతో తీవ్రమైన ఆకాంక్ష, తీవ్రమైన బాధ, శ్రమను అనుభవిస్తున్నాడు చెప్పగానే. ఎందుకంటే సొదొమ వైపు తన అన్న కుమారుడైన లోతు ఉన్నాడు. లోతుకు భార్య ఉంది, 2 కూతుళ్ళు ఉన్నారు, వారి కుటుంబం ఉంది. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబము అక్కడ నివసిస్తుంది. ఆ ప్రాంతంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ నాశనం అయిపోతారేమో, నాశనం కాకూడదు. వాళ్ళందరూ దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నాకు పిల్లలు అవుతారనే వాగ్దానం ఇచ్చాడు. అదే వాగ్దానంతో పాటు ఇంకొక సందేశాన్ని కూడా చెప్తున్నాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేస్తాడు. నాశనం చేస్తానే తర్వాత దేవుడు ఖచ్చితంగా నాశనం చేసేస్తాడు. ఎట్లా చేయాలా? ఆ ప్రజలు రక్షింపబడాలా, ప్రాణాలతో ఉండాలా అని అబ్రహాముకు ఒక గుబులైపోయింది హృదయంలో. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా అది జరిగిస్తాడు. ఇది గమనించాలి. దేవుడు తన పిల్లలకు, తన పిల్లల పక్షమున న్యాయం చేయడానికైనా, తర్వాత వాళ్ళకు మేలు చేయడానికైనా, దీవించడానికైనా ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. అబ్రహాముకి ఈ విషయాన్ని చెప్పాడు. వారి మధ్యలో ఉన్న సంబంధం, దేవునికి అబ్రహాముకున్న మధ్యలో ఉన్న సంబంధము ఎంత అన్యోన్యంగా ఉందంటే, దేవుడు అబ్రహామును నమ్మిన కారణంగా క్రియలతో సంబంధం లేదు. అబ్రహాముకు దేవుడు ఏదైతే చెప్తాడో అవన్నీ నమ్ముకుంటూ వస్తున్న కారణంగా దేవుడు అబ్రహాముకు ఈ విషయాన్ని దాచెదనా, ఈ విషయాన్ని అబ్రహాముకు చెప్పకుండా ఎలా ఉంటాను నేను? అబ్రహాముకు చెప్పకుండా దేవుడు చేయటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఒక మానవ మాత్రునికి, ఒక పురుగు వంటి మనుష్యునికి, ఒక దుమ్ము లాంటి మనిషికి దేవుడు చెప్పి చేయాల్సిన అవసరం లేదు. కానీ మట్టి లాంటి, పురుగు లాంటి, ఎన్నిక లేని ఒక గొప్ప ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు. అబ్రహామును గొప్ప జనంగా చూస్తున్నాడు. అబ్రహామును తన స్నేహితునిగా పిలుచుకుంటున్నాడు. కాబట్టి ఈ సందేశాన్ని దాచకుండా
ఉంటానా నేను? సొదొమ గొమొర్ర నాశనం చేయడానికి వెళుతున్నా అనే సంగతి అబ్రహాముకు చెప్పకుండా ఎలా ఉంటానని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఏదైనా చేస్తానని చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచాలని ప్రభు నామములో మనం చేస్తున్నాను. ఇక ఈ విషయం చెప్పగానే సొదొమ గొమొర్ర ఎక్కడ నాశనం అవుతుందో అని అబ్రహాముకు బాధ అవుతుంది. లోపల ఆ యొక్క పట్టజాలని వేదన కలుగుతుంది. దాని గురించే మూడో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అబ్రహాము యొక్క మధ్యవర్తిత్వము. మూడో విషయం ఏంటంటే అబ్రహాము యొక్క మధ్యవర్తిత్వం. ఇప్పుడు చదువుదాం, 22వ వచనం నుంచి చదువుదాం. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిన నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులున్న ఎడల దానిలోనున్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుణ్ణి దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకములకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదును అనెను. అందుకు అబ్రహాము మరొక మాట అంటున్నాడు. ముగించేస్తున్నాను. అబ్రహాము యొక్క మధ్యవర్తిత్వం ఏం చేస్తున్నాడంటే, ప్రభువా, సొదొమ గొమొర్రాను నాశనం చేస్తా అని చెప్తున్నావు, వెళ్తున్నావు, నాకేమో బాధ అవుతుందని దేవుని దగ్గరికి సమీపిస్తున్నాడు. అంతకు ముందు ఇక వెళ్ళిపోతానంటే దూరం ఉన్నాడు, కానీ తీరా అందులో ఉన్న వారిని నాశనం చేయడానికి వెళ్తున్నాడన్న సంగతి అబ్రహాముకు వినబడిన వెంటనే వారి మధ్య దూరం, దేవునికి అబ్రహాముకున్న మధ్య దూరము దగ్గరైపోయింది. ఇది నాశనం చేసే కార్యక్రమం కాకుండా దీవించే కార్యక్రమం అయితే ఇక దేవుడు అంతకు దేవుడు వెళ్ళిపోయేవాడు, అబ్రహాం అంతకు అబ్రహాం తన ఇంటికి వెళ్ళేవాడు. కానీ అక్కడ ప్రజలు నాశనం అవుతారన్న సంగతి అబ్రహాముకు వినబడిన వెంటనే వెనక్కి వెళ్ళి తన గుడారంలోనికి వెళ్లకుండా అబ్రహాము ముందుకొచ్చి యేసు ప్రభువును దేవుని సమీపిస్తున్నాడు. కారణం ఏంటంటే విజ్ఞాపన చేయటానికి ఇలా చేస్తున్నాడు. ప్రభువా, నీవు న్యాయం తీర్చే దేవుడవు, సర్వలోకానికి రక్షకుడు, శక్తిమంతుడవు. ఒకవేళ సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులు ఉంటే, 50 మంది సొదొమ గొమొర్రాలో నీతిమంతులు ఉంటే, ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాయుదు తండ్రి, ఆ పట్టణాన్ని రక్షిస్తావు కదా ప్రభువా అని అడుగుతున్నాడు. ఎందుకంటే లోతు అక్కడ ఉన్నాడు, లోతు కుటుంబం ఉంది. ఈ లోతు కుటుంబము దేవుని ఎరిగిన ప్రజలు, దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన ప్రజలు, దేవుని ఘనకార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు ఎరిగిన కుటుంబము. ఈ కుటుంబము ద్వారా సొదొమ గొమొర్ర ఆ పట్టణంలో ఉన్న అసంఖ్యాకమైన ప్రజలలో కనీసము లోతు ద్వారా 50 మందన్నా ఈ రక్షణ సువార్త వినింటారేమో, 50 మందన్నా నీతిమంతులుగా తీర్చబడింటారేమో, 50 మందన్నా లోతు చెప్పబడిన దేవుని మాటల ద్వారా రక్షణలోనికి వచ్చింటారేమో అనే ఆశతో 50 మందన్నా ఉంటారు. కాబట్టి 50 మంది ద్వారా ఆ ప్రజలందరూ రక్షింపబడతారని అబ్రహాం అడుగుతున్నాడు. ప్రభువా, 50 మంది ఉంటే ఆ ప్రాంత ప్రజలను వదిలిపెడతావా ప్రభు అంటే, 50 మంది ఉంటే ఖచ్చితంగా వదిలిపెడతాను అని అన్నాడు. అంటే 50 మంది కూడా లేరని తేలిపోయింది. తర్వాత అబ్రహాం అంటున్నాడు, ఇక్కడ చూద్దాం చూడండి. యెహోవా సొదొమ పట్టణంలో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునను. అందుకు అబ్రహాం, ఇదిగో ధూళియు బూడిదను
నేను ప్రభుతో మాట్లాడటకు తెగించుచున్నాను. ఏ 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమును నాశనం చేయకుండా ఉండువా అని మరలా అడిగాను. అందుకు ఆయన అనగా దేవుడు, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయను అనెను. దేవుడు 45 మంది ఉంటే కూడా వదిలిపెడతా ఆ ప్రాంతాన్ని అని చెప్పాడు. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందే కనబడితే అని అన్నప్పుడు 40 మందిని బట్టి నాశనం చేయక ఉందును అని దేవుడు చెప్పడం జరిగింది. తర్వాత అతడు, ప్రభువా నీవు కోపపడని ఎడల నేను మాట్లాడదును, ఒకవేళ అక్కడ 30 మందే నాకు కనబడదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన కూడా నాశనం చేయను అనెను. అందుకతడు, ఇదిగో ప్రభువా మాట్లాడుటకు ఇంకా నేను తెగిస్తున్నాను, ఒకవేళ అక్కడ 20 మందే నాకు కనబడదురేమో అని అన్నప్పుడు 20 మందిని బట్టి నాశనం చేయకుండా ఉంటాను అని చెప్పడం జరిగింది. ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడగలను అని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ అక్కడ 10 మందే నాకు కనబడదురేమో అన్నప్పుడు 10 మందిని బట్టి కూడా నాశనం చేయకుండా ఉంటాను అని దేవుడు చెప్పాడు. 50 పోయి 45 అయింది, 45 పోయి 40 అయింది, 40 పోయి 30 అయింది, 30 పోయి 10 మంది అయింది. 10 మంది ఉంటే కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ వదిలిపెడతానని చెప్పాడు. లోతు కనీసం 10 మంది కూడా సువార్త చెప్పలేరు. హల్లెలూయా, వింటున్నారా? మనలాగే ఉన్నారు కదా లోతు. మనం తెలుసుకున్న సువార్త ఎవరికి ప్రకటిస్తే వాళ్ళు కూడా పరలోకం వస్తారేమో, వాళ్ళు ఈ లోకంలోనే చచ్చిన తర్వాత నరకానికి కూడా మేము మేలని మనం చాలా మందికి సువార్త చెప్పటం లేదు. ప్రత్యేకంగా మన శత్రువులకు అసలు చెప్పాం, ఇంపకల కొట్లాడుతులకు అసలు చెప్పాం. ఎందుకంటే వాళ్ళ కసి యువతలకు నూపుతుంది, అవతలకు నూపుతుంది, ఈ లోకంలో సచ్చి నరకం పోవడమే మేలేమే అని సువార్త నోరు తెరిచి సచ్చినా మనము చెప్పాం. లోతు కూడా అలాగే ఉన్నాడు. ఇక్కడ 10 మంది కూడా చెప్పలేడు సువార్త లోతు. సొదొమ గుమొర్రా పట్టణంలో అబ్రహాం ఏమో పాపం దేవునితో మాట్లాడటానికి, అయ్యా నేను బూడిదను, అయ్యా నేను మట్టిని, అయ్యా నేను ఒక మనిషితో మాట్లాడుతున్న ప్రభువా తెగించి మాట్లాడుతున్నా, నీ కోపము ఉగ్రత నా మీద ఎక్కడ రగులుకుంటుందో అని భయపడుతూ మాట్లాడుతున్నాను ప్రభువా అని వినయము, విధేయత, నమ్రతతో దేవునితో విజ్ఞాపన చేయటంలో మందిని రక్షించడానికి ఆశపడుతుంటే లోతు కనీసం 10 మంది కూడా సువార్త చెప్పకుండా ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. అయితే 10 మంది ఉంటే కూడా నేను ఆ ప్రాంత ప్రజలను వదిలిపెడతాను. 10 మంది కూడా లేరు, 10 మంది కూడా అక్కడ లేరు. మధ్యవర్తిత్వం చేసే అబ్రహాము దేవుని దగ్గర చాలా తెగించి చేస్తున్నాడు. ఒక మానవునితో మాట్లాడుతున్నట్లుగా, వ్యాపారము బేరమాడుతున్నప్పుడు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయినా కూడా దేవుడు నా మీద కోపపడినా సరే, ప్రభువా ఇంకొకసారి మాట్లాడతా, ఇదొక్కసారి ప్రభువా అని విన్నవించుకుంటూ ప్రజలను రక్షించడానికి, ప్రజలు ప్రాణాలతో ఉండేటట్లుగా చూడటానికి, దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రాలో పడకుండా ఉండటానికి ఒక గొప్ప విజ్ఞాపనకర్తగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం అబ్రహామును. మనమైతే మన కళ్ళ ముందరనే 100 మంది చచ్చిపోతున్నా పట్టించుకోవటం లేదు, 1000 మంది చచ్చిపోతున్నా పట్టించుకోవటం లేదు, మన బంధువులందరూ నరకానికి సిద్ధంగా ఉన్నా మనం పట్టించుకోవటం లేదు, మన రక్త సంబంధికులు ఎంతో మంది నరకానికి పోయే క్రమములో ఆ మార్గంలో ఉన్నా పట్టించుకోవటం లేదు, సంఘానికి వచ్చే వాళ్ళు ఎంతో మంది వాక్యం విన్నట్టుగా యాక్షన్ చేస్తూ వాళ్ళు కూడా నరకానికి పోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం పట్టించుకోవటం లేదు, వాళ్ళను కదపటం లేదు, వాళ్ళను మెదపటం లేదు, సువార్త అర్థమైందని అడగటం లేదు, సువార్త ద్వారా నీతిమంతులు ఎలా అవుతారని తెలపటం లేదు. మనము ఊరికే మనంతా మనం వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. పక్క వాళ్ళు రక్షింపబడ్డారా లేదా అనే విషయం కూడా నీకు తెలియటం లేదు. అడిగితే కదా తెలిసేది. అన్ని మాటలు మాట్లాడుకుంటున్నాము, అన్ని
అనవసరమైన విషయాల టాపిక్స్ అన్ని మాట్లాడుకుంటాం, కానీ నీకు రక్షణ ఎట్లా వచ్చింది, నాకు రక్షణ ఎట్లా వచ్చింది. ఒకవేళ వస్తే ఆ రక్షణలో మనం చిన్న చిన్న తప్పులు చేస్తున్నాం కదా, మరి రక్షణ ఎలా ఉంటుంది అంటే వాక్యంలో నుంచి ఈ జవాబు. వాళ్ళకి అర్థం కాని విషయాలు ఒకరికొకరు పంచుకోవడం, ఇవి మాట్లాడడం. మనం రక్షణ నిశ్చయిత ఉండటానికి ఒకరినొకరు మాట్లాడుకోం, కానీ అన్ని అనవసరమైన విషయాలు, ముసలమ్మ ముచ్చట్లు అంటారు, అనవసరమైన విషయాలలో గంటల తరబడి మాట్లాడుతున్నాము. డబ్బుల గురించి మాట్లాడుతున్నాము, పొదుపులో ఉన్న గ్రూపుల గురించి మాట్లాడుతున్నాము, లేకపోతే బంధువుల గురించి మాట్లాడుతున్నాము, కట్టుకునే బట్టల విషయమే మాట్లాడుతున్నాము, తర్వాత సంపాదన విషయమే మాట్లాడుతున్నాము, ఆరోగ్యం విషయమే మాట్లాడుతున్నాము, ఆస్తుల విషయమే మాట్లాడుతున్నాము, డబ్బు సంపాదన విషయమే మాట్లాడుతున్నాం, కానీ రక్షణ విషయం ఒకరికొకరు మాట్లాడుకోవటం లేదు, ఒకరికొకరు పంచుకోవటం లేదు. రక్షణ నిశ్చయిత ఉండటానికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ సందేశాన్ని మనం మాట్లాడుకోకుండా ఉన్నాము. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అయితే అబ్రహాము సొదొమ గొమొర్రా ఎక్కడో దూరంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతాన్ని రక్షించటానికి, ఆ ప్రాంత ప్రజలను రక్షించటానికి అబ్రహాము ఎంతో వేదన పడుతున్నాడు. చాలామంది అంటారు అక్కడ వాళ్ళ అన్న కుమారుడు లోతు కుటుంబాన్ని రక్షించటానికి అబ్రహాము తాపత్రయపడుతున్నారని అనుకుంటారు. లోతు కుటుంబం ఎప్పుడో రక్షింపబడింది, ఉచితంగా దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. వాళ్ళను బట్టి అబ్రహాంకేం బాధ లేదు, వాళ్ళు ఎప్పుడో రక్షింపబడ్డారు అబ్రహాం చెప్పబడిన సువార్త ద్వారా. కానీ అబ్రహాము బాధ అంతా అక్కడున్న ప్రజలు రక్షింపబడటానికే. కాబట్టి అబ్రహాము మధ్యవర్తిత్వంలాగా మనము కూడా మంచి మధ్యవర్తిత్వం కలిగిన ప్రజలుగా ఉంటూ దేవుని కొరకు, అనేక మంది కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. చాలాసార్లు మీ మీద వాక్యము చెప్తున్నప్పుడు మీరు స్పందించాలని, వాక్యము వింటున్నారా లేదా అని చెక్ చేయాలని, వాక్యం కొరకై తప్పించిపోవాలని కొన్నిసార్లు మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడవచ్చు. దైవ సేవకులుగా, దేవుని సేవకులుగా మిమ్మల్ని గద్దించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు, మీరు నోరు తెరవటం లేదని అరవచ్చు. కానీ వీటన్నిటిలో ప్రేమ ఉంది. దేవుని వాక్యం అర్థం చేసుకొని దేవుని కొరకు ఉపయోగపడే సాధనాలుగా ఉండాలనే ప్రేమతో ఈ గద్దింపు ఉంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని అబ్రహాము వలె మధ్యవర్తిత్వాన్ని చేసి దేవుని కొరకు మనము అనేక మందిని పరలోక రాజ్యానికి నడిపించే సాధనాలుగా ఉండాలని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ఈ ఆదికాండము 18వ అధ్యాయంలో 3 విషయాలు మనం నేర్చుకున్నాము. అబ్రహాము పరిచర్య, అబ్రహాము పరిచర్య, రెండవది అబ్రహాము యొక్క సందేశం, అబ్రహాముకి ఇవ్వబడిన సందేశం, మూడవది అబ్రహాము యొక్క మధ్యవర్తిత్వము. ఈ 3 విషయాలు మన వినికిడిలో, మన జ్ఞాపకములో దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ వాక్య ప్రకారం నడిపించునుగాక. ఆమెన్. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుంటూ అలాగే పరిశుద్ధమైన ఈ యొక్క బల్లలో ముందుకు సాగుదాం.